అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం హనుమాన్ చాలీసా యొక్క ఆవిర్భావం మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ హనుమాన్ చాలీసాను సంత్ తులసీదాస్ గారు రచించారు. ఇది 16వ శతాబ్దంలో రచించబడింది. మన పురాణాల ప్రకారం హనుమంతుడు అత్యంత బలవంతుడు, అతి ధైర్యవంతుడు, శ్రీరామునికి పరమభక్తుడు, వాయుదేవునికి పుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి. చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి పండుగ భావించి తినబోయాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల తన మూతి వికృతంగా మారిపోయినట్లు ఒక కథనం ఉన్నది. మన హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారు. వారిలో హనుమంతుడు ఒకరు. హనుమాన్ స్తోత్రాలలో హనుమాన్ చాలీసా అతి శక్తివంతమైన స్తోత్రం. దీనిని పఠించడం వల్ల ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించవచ్చు. మన ధైర్యం, బలం పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ హనుమాన్ చాలీసాను ఒక శనివారం కానీ మంగళవారం కానీ ప్రారంభించి 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేక 41 రోజులు కానీ రోజుకు 11 సార్లు భక్తితో జపించిన వారికి కోరికలు తీరి సకల శుభాలు లభిస్తాయని ఎంతోమంది భక్తుల అనుభవం. ఈ హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాడు. దీంతో పాటు అతనికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల వారికి అనారోగ్యం తొలగి ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఒకవేళ రోగులు పఠించలేకపోయినా వారికి బదులుగా వారి ఇంట్లో పఠించినా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఈ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల దుష్టశక్తులు మన దరి చేరవు. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ఈ హనుమాన్ చాలీసా నిత్య పారాయణ వల్ల గ్రహపీడలు పోతాయి. ముఖ్యంగా శనిగ్రహ పీడలు నివారించబడతాయి. అందువల్ల ఏలినాటి శని, జాతకంలో శని దోషాలు ఉన్నవారు తప్పక ఈ హనుమాన్ చాలీసా పఠిస్తే ఆ పీడలు తొలగి, గ్రహ పీడలు అన్నీ తొలగి సుఖంగా ఉంటారు. ఈ హనుమాన్ చాలీసా యొక్క ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. వారణాసి పట్టణంలో నివసించే ఒక సదాచార సంపన్నుడైన ఒక పండితుడికి ఒక కుమారుడు కలడు. అతనికి ఒక చక్కని కన్యతో వివాహం చేశాడు. వారిరువురు అన్యోన్య జీవనం సాగిస్తుండగా విధివశాత్తు ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ దారుణాన్ని తట్టుకోలేని అతని భార్య హృదయ విదారకంగా ఏడుస్తూ చనిపోయిన తన భర్తకు అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఆపుతుండగా శవయాత్ర సాగుతున్నది. శ్మశానానికి వెళ్లే మార్గంలోనే తులసీదాస్ గారి ఆశ్రమం ఉన్నది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చేసరికి తనను పట్టుకున్న వారిని విదిలించుకొని ఆమె ఆశ్రమంలోనికి చొరబడి తులసీదాస్ గారి పాదాలపై పడి విలపించసాగింది. ఆ సమయంలో ధ్యానమగ్నుడై ఉన్న తులసీదాస్ గారు కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించింది. వెంటనే తులసీదాస్ గారు, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడమ్మా అని శవయాత్రను ఆపి శవానికి కట్టిన కట్లను విప్పించి రామనామాన్ని జపించి తన కమండలోని నీటిని ఆ శవంపై చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు నిద్ర నుంచి లేచినట్లు లేచాడు. రామ మహిమ కనులారా చూసిన జనం రామభక్తులుగా మారారు. రామభక్తుల సంఖ్య నానాటికి పెరగసాగింది. ఇదంతా చూస్తున్న అన్యమతస్థులకు తులసీదాస్ గారి మీద అపారమైన ఈర్ష్యాసూయలు కలిగి ఆయన గురించి మహారాజుకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్బర్ మహారాజు పాలిస్తున్నాడు. స్వయంగా మతసహనాన్ని కలిగిన అక్బర్ చెప్పుడు మాటలను విని తులసీదాసును అదుపులోకి తీసుకోమని ఆజ్ఞలు జారీ చేశాడు. తులసీదాస్ను మర్యాదపూర్వకంగా సభలోకి సైనికులు ప్రవేశపెట్టారు. అప్పుడు అక్బర్ ఒక శవాన్ని తెప్పించి, మీరు రామనామ మహిమతో శవాన్ని కూడా బతికిస్తారని విన్నాను. అదే మహిమ నా ముందు చూపమని అక్బర్ అడిగాడు. జనన మరణాలను నేను తప్పించలేనని తులసీదాస్ గారు అన్నారు. రాజధిక్కార నేరం కింద తులసీదాసును చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టారు రాజభటులు మహారాజు ఆజ్ఞపై. మహాభక్తుడైన తులసీదాసును హింసిస్తున్నందుకు రామభక్తుడైన హనుమంతుడు తన వానర సైన్యంతో సహా అక్బర్ మహల్పై దాడి చేశాడు. వేల సంఖ్యలో వానరాలు రాజభటులను హడలెత్తించాయి. కారాగారంలో ఉన్న
తులసీదాస్ను విడిపించకపోతే వినాశనం తప్పదని అక్బర్ను హెచ్చరించారు పండితులు. వెంటనే తులసీదాస్ను విడుదల చేశారు. తనను కాపాడడానికి ఆంజనేయుడే వచ్చాడని తులసీదాస్ గారు గ్రహించారు. అంతలో మహాకాయుడైన హనుమంతుడు తులసీదాస్కు దర్శనమిచ్చారు. ఆంజనేయుని చూసిన పరవశంతో తులసీదాస్ గారు 40 దోహాలతో అంటే 40 పద్యాలతో ఈ హనుమాన్ చాలీసాను ఆసువుగా ఆంజనేయుడిని స్తుతించారు. తులసీదాస్ చేసిన ఈ స్తోత్రానికి స్వామి ప్రసన్నుడై ఈ హనుమాన్ చాలీసా స్తోత్రం చదివిన వారికి విన్నవారికి తాను రక్షగా ఉంటానని స్వయముగా ఆంజనేయుడే దీవించి వరం ఇచ్చాడు. ఇది హనుమాన్ చాలీసా వెనుక కథ. ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని మనందరం పారాయణ చేసి హనుమంతుడి కృపకు పాత్రులవుదాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముఖుర సుధారి వరుణౌ రఘువర విమలయవ జోదోయక పలచారి బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేస విఖార్ జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగి కాంచనవరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాద వజ్ర ఔ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన బసియా सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर्षि उर लागे रघुपति किन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्रवदन तुम्हारो यस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भये सब जग जाना युग सहस्र योजन परभानु लील्यो ताहि मधुर पल जानु प्रभु मुद्रिका मेले मुखमाही जलदिलांगी गए अचरज नाही दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम्हरे तेते रामदारे तुम रखुआरे होतन आज्ञा बिनु पैसारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा हई पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो तुम रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंतकाल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत सेई सर्व सुख करी संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह जत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाद हृदय महडेरा पवन तनय संकटहरण मंगलमूर्ति रूप राम लखन सीता सहित హృదయ బసహు సురభు తులసీదాస కృత హనుమాన్ చాలీసా సంపూర్ణం. మరిన్ని భక్తిపరమైన వీడియోల కోసం నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నా వీడియోల నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన ఛానల్లో ఎన్నో
భక్తి సంబంధమైన శ్లోకాలు, స్తోత్రాలు మరియు కథలు ఉన్నాయి. దయచేసి గమనించగలరు. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఒక భగవద్గీత శ్లోకం వస్తుంది. ఆసక్తి ఉన్నవారు రోజుకో భగవద్గీత శ్లోకం నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు.